వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలము మరియు ఐనవోలు గ్రామంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న భూ వివాదము, పట్టా భూమిని అసైన్డ్ అంటే ప్రభుత్వ భూమి చేసి అక్రమ రాతలతో దొంగ పట్టా పాసు పుస్తకాలు చేయించుకుంటే అవి నకిలీ పట్టాలు అని ఆర్డీఓ గారు కొట్టివేసిన సంగతి దాదాపు జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ తెలిసిందే. కానీ ఒకసారి ఎవిడెన్స్తో సహా అసలు అక్రమ రాతలు ఎలా జరిగాయి, దొంగ పట్టాలు ఎలా ఇచ్చారు, వాటిని ఆర్డీఓ గారు ఎలా క్యాన్సిల్ చేశారు అనే విషయాలన్నీ ఒకసారి చూద్దాం. ఒకసారి ఐనవోలు గ్రామం యొక్క పహాని 2008-9 యొక్క పహాని చూద్దాం. భూ వివాదం యొక్క సర్వే నెంబరు 702/3. అసలు పట్టాదారు వచ్చేసి బరిగెల కొమ్రయ్య, ఫాదర్ ఆఫ్ ప్రేమ్దాస్. బరిగెల కొమ్రయ్య అసలు పట్టాదారు. సర్వే నెంబరు 702/3. ఇక్కడ చూడండి ఒక అక్రమ రాత 702/3/2. మొత్తం విస్తీర్ణం 2 ఎకరాలు. పట్టా భూమి. ఖాతా నెంబర్ వచ్చేసి 827. దుంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య. ఈ విధంగా అక్రమ రాతలు రాసి దీనిని డైరెక్ట్గా పానీలకు ఎక్కించుకోవడం జరిగింది. ఇది పానీ 702/3 సర్వే నెంబరు. దీన్ని ప్రభుత్వ భూమి చేశారు. ఇదేమైంది, ప్రభుత్వ భూమి చేశారు. దుంతూరు వెంకటయ్య. ఇది పానీ. డైరెక్ట్ 2008-9లో అక్రమంగా రాతలు రాసి ఇలా అక్రమంగా రాతలు రాపించుకొని దానిని డైరెక్ట్ పానీలో ఎంట్రీ చేయడం జరిగింది. 702/3/1 ప్రభుత్వ భూమి. ఇది పట్టా ల్యాండ్ కాస్త ప్రభుత్వ భూమి అయింది. దుంతూరు వెంకటయ్య మల్లయ్య. ఇలా సర్వే నెంబర్ 702/3లో పాన్నాకాలు చేయించుకొని దాని తర్వాత ఒక పట్టా పాస్ పుస్తకం చేయించుకుంటారు. ఇది పట్టా పాస్ పుస్తకము. పట్టా నెంబర్ వచ్చేసి 827. పట్టాదారు పేరు శ్రీ దుంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య, ఐనవోలు బీసీ, ఐనవోలు వర్ధనపేట వరంగల్. ఇది పట్టా పాస్ పుస్తకము. కానీ దీనికంటే ముందు ఇంకొక పట్టా పాస్ పుస్తకము ఇదే సర్వే నెంబర్ మీద ఒక పట్టా పాస్ పుస్తకం వస్తుంది. పట్టా నెంబర్ వచ్చేసి 773. పట్టాదారు పేరు బరిగెల నిర్మల, వైఫ్ ఆఫ్ సుధాకర్, ఎస్సీ, ఐనవోలు వర్ధనపేట వరంగల్. ఇది అంటే దీని పట్టా నెంబర్ వచ్చేసి 827. దానికంటే ముందు ఇచ్చిన పట్టా నెంబర్ 773. మరి ఈ పట్టాలు ఏమున్నది, ఈ పట్టాలు ఏమున్నది ఒకసారి చూద్దాం. సర్వే నెంబర్ వచ్చేసి 702. 702 అంటే దీని మొత్తం విస్తీర్ణం వచ్చేసి 16 ఎకరాల 3 గుంటలు. విస్తీర్ణం 2 ఎకరాలు. మెట్ట కొనుగోలు 2 ఎకరాలు మాత్రమే అనేది దీంట్లో ఉన్నది. సరే దీంట్లో చూద్దాం. సర్వే నెంబరు 702/3. విస్తీర్ణము 2 ఎకరాలు. మెట్ట. ఇది వారసత్వంగా వచ్చింది. ఇది ఇట్లా 2 పట్టా పాస్ పుస్తకాలు. ఫస్ట్ ఇది ఇచ్చిన తర్వాత దీన్ని ఇవ్వడం జరిగింది. 827 పట్టా పాస్ పుస్తకం. మరి దీంట్లో ఏది నిజము, అసలు ఎట్లా ఈ పట్టా పాస్ పుస్తకాలు ఎలా రద్దయ్యాయి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఇలా సమస్య రాగానే 827 పట్టా పాస్ పుస్తకం ఎలా వచ్చింది అని దాని గురించి ఎంఆర్ఓ ఆఫీస్లో మేము అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక మెమో ఇక్కడ చూడండి. పై విషయ నిర్దేశానుసారముగా శ్రీ బరిగెల సుధాకర్ సన్ ఆఫ్ ప్రేమ్దాస్ ఐనవోలు గారికి తెలియజేయనిదేమనగా, ఐనవోలు గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 702లో గల 2 ఎకరాల భూమికి ఆర్ఓఆర్ చేసిన 13B/13C నకలు పత్రములు కావాల్సిందిగా కోరుతూ దరఖాస్తు సమర్పించినారు. ఇట్టి విషయమై కార్యాలయంలో గల రికార్డులను పరిశీలించగా మీరు కోరిన పై రికార్డు లభించలేదు. కావున మీ యొక్క దరఖాస్తుపై సమాచారము సమర్పించనైనది.
అంటే ఆర్ఓఆర్ అయిందా కాలేదా అని చెప్పేసి దాని గురించిన సమాచారం అడిగినప్పుడు దాని గురించి వాళ్ళు ఏమన్నారంటే రికార్డులను పరిశీలించగా మీరు కోరిన పై రికార్డు లభించలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఈ 702 అనే సర్వే నెంబర్లో ఉన్న 2 ఎకరాల భూమికి ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ అంటే 1B 6A 13A 13B 7A ఇవి అయినాయా, 13B అనేది ఈ ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ అయినాయా కాలేదా అని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రికార్డ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్ ది ఆర్ఓఆర్ ఫైల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వే నెంబర్ 702 ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్. అంటే 702 అనే సర్వే నెంబర్కు ఆర్ఓఆర్ ఫైల్ యొక్క ప్రొసీడింగ్స్ ఈ ఆఫీసులో లేవు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఇది ఇన్ఫర్మేషన్. ఇలా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పట్టా పాస్ పుస్తకాలు ఎలా ఇచ్చారని ఆర్డీఓ గారిని సంప్రదించినప్పుడు వారు ఎంఆర్ఓ గారి ద్వారా ఎంక్వైరీ చేయించడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, విఆర్ఓలు ఎంక్వైరీ చేసి ఆర్డీఓ గారికి పంపించిన రిపోర్ట్ ఇది. ఫ్రమ్ తహసీల్దార్ ఐనవోల్ టు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. దీనిలో ఏముందంటే యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ క్లాజర్ రిజిస్టర్ సర్వే నెంబర్ 702 ఈస్ రికార్డెడ్ యాజ్ పట్టా ల్యాండ్. ఇది ఏమంటారంటే 702 అనేది ఒక పట్టా ల్యాండు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈజ్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ అండ్ పానీస్ యాజ్ పట్టా ల్యాండ్. ది ఫాలోయింగ్ పట్టాదార్స్ అండ్ ఆక్యుపెంట్స్ వేర్ రికార్డెడ్. ది డీటెయిల్స్ ఆర్ షోన్ బిలో. అంటే దానికి సంబంధించిన పట్టాదారులు, అనుభవదారుల గురించి మేము పానీస్ అన్నీ ఇక్కడ వీటికి జమ చేయడం జరిగిందని చెప్పేసి ఎంఆర్ఓ గారు రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన పానీసు 1969 నుంచి మొదలుకొని చూద్దాం. 1969 నుండి 1969, 70 చూడండి. బరిగెల కుమ్రయ్య, బరిగెల సుధాకర్, బరిగెల సుధాకర్, బరిగెల కుమ్రయ్య, బరిగెల సుధాకర్, బరిగెల సుధాకర్, కుమ్రయ్య ఇట్లా అన్ని పట్టాదారులలో కాలమ్స్లలో అన్ని పట్టా పేరుగా రికార్డ్ అయ్యి కావడం జరిగింది. ఇలా పట్టా పేర్లలో రికార్డ్ కావడం జరిగింది. 2010-11లో చూడండి ఇక్కడ సర్వే నెంబర్ 702/3/1 బరిగెల కుమ్రయ్య ఇదే ప్లేస్లో ఇలా అక్రమంగా రాసుకున్న రాతల ద్వారా ఇక్కడ పానీలో ఎంటర్ కావడం జరిగింది. దొంతూరు వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య, దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య 2010-11 సంవత్సరంలో ఇలా అసలు పట్టాదారు బరిగెల కుమ్రయ్య ఇలా అక్రమంగా రాసుకొని ఇలా పానీలకు ఎంటర్ కావడం జరిగింది. దీనిలో ఏముందంటే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఏమని రాశారంటే ఒకసారి చూద్దాం. ఫర్దర్ సబ్మిటెడ్ దట్ వన్ లేట్ శ్రీ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య రూరల్ ఆఫ్ ఐనవోల్ విలేజ్ ఈస్ బిలాంగ్ టు గౌడ క్యాస్ట్ had created one Sadabainama dated 22/6/1969 by showing that he has stated that he purchased the land to an extent of 2 acres in survey number 702 from Kommoji Rajamallayya son of Shankaraya rural of Nandanam, and based on such document he got Pattadar passbook bearing number 143147 with Patta number 827. Moreover, the concerned ROR file is not available in the office. ఇక్కడ ఏమంటానంటే దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఐనవోల్ గ్రామము వీళ్ళు ఒక సదాబైనమా ఒక కాగితం పట్టుకొచ్చిళ్ళు. అది 22/6/1969. వాళ్ళు ఏమంటారంటే ఈ సర్వే నెంబర్ 702లో 2 ఎకరాల భూమిని కొమ్మోజి రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య రూరల్ ఆఫ్ నందనము అంటే కొమ్మోజి రాజమల్లయ్య వాళ్ళ తండ్రి శంకరయ్య గ్రామము నందనము అతని దగ్గర నుంచి కొన్నాము, అక్కడ నుండి మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ దానికి సంబంధించిన ఆర్ఓఆర్ ఫైలు ఆఫీసులో లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి అట్లనే కింద చూసినట్లయితే అండ్ ఇన్ ద ఎంక్వైరీ రిపోర్ట్ ఎర్లీ సబ్మిటెడ్ బై అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఏమంటున్నారు,
ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ శ్రీ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఐనవోల్ విలేజ్ హ్యావ్ బీన్ గివెన్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఒక కుటుంబ సభ్యులు ఆర్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే దే హ్యావ్ పర్చేస్డ్ ది సేడ్ ల్యాండ్ ఫ్రమ్ కంచేరి రాజమౌళి ఐనవోల్ విలేజ్. అంటే ఆర్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు కంచేరి రాజమౌళి అంటున్నారు, వాళ్ళు ఇచ్చిన సదాబానేమో కొమ్మోజీ రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య నందన విలేజ్ అని చెప్పేసి అంటున్నారు. ఇట్లా ఇద్దరు పేర్లు చెప్తున్నారు అన్నట్టు. తర్వాత ఇక్కడ ఏమైంది, అగెనెస్ట్ ది సదాబైనామా పేపర్ విచ్ వాజ్ సబ్మిటెడ్ యాజ్ డాక్యుమెంట్ ఆఫ్ ఎవిడెన్స్ బోత్ ఆర్ నాట్ సేమ్. వీళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు చెప్పేదానికి రెండింటికి సంబంధము లేదు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ గారు రాయడం జరిగింది. మోరెవర్ వేర్ కొమ్మోజీ రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య రూరల్ ఆఫ్ నందనం కంచేరి రాజమౌళి ఐనవోల్ విలేజ్ అండ్ శ్రీ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఐనవోల్ విలేజ్ నేమ్స్ ఆర్ నాట్ ఇన్కార్పొరేటెడ్ ఎనీవేర్ ఇన్ ద పానీస్. ఇక్కడ ఏమంటున్నట్టు ఎంఆర్ఓ కొమ్మోజీ రాజమల్లయ్యను ఆయన నందనం విలేజు, కంచేరి రాజమౌళి ఐనవోల్ విలేజు, దొంతూరి వెంకటయ్య ఐనవోల్ విలేజు వీళ్ళ ముగ్గురి పేర్లు ఎక్కడ కూడా పానీస్లో లేవు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమంటున్నానంటే ఇట్ ఈస్ రివీలింగ్ దట్ శ్రీ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఐనవోల్ విలేజ్ యాజ్ కొల్యూడ్ విత్ రెవెన్యూ అఫీషియల్స్ అండ్ అప్డేట్ ది పట్టాదార్ పాస్బుక్స్ ఈవెన్ నాట్ ఇన్ ద పొజిషన్. ఏమంటున్నానంటే దొంతూరు వెంకటయ్య అనే అతను భూమి యొక్క పొజిషన్లో లేకుండా ఎంఆర్ఓ అంటే రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి కుమ్మక్కై పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాదించుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకో ఏమంటుందంటే డ్యూరింగ్ ది ఎంక్వైరీ యాజ్ పర్ వెరిఫికేషన్ ఆఫ్ ఐనవోల్ విలేజ్ పానీస్, అంటే ఐనవోల్లో ఉన్న విలేజ్ పానీస్ మేము ఎంక్వైరీ చేసినప్పుడు 2008-9 శ్రీ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య నేమ్స్ వాస్ రికార్డెడ్ పట్టాదార్ అండ్ ఆక్యుపెంట్ ఇన్ సర్వే నెంబర్ 702/3/2 టు an extent of 2 acres ఈస్ యాడింగ్ ఓవర్ రైటింగ్. ఏమంటుందంటే మేము ఐనవోల్లో ఉన్న పానీస్ 2008-9 పానీ చూసినప్పుడు దానిలో దొంతూరి వెంకటయ్య అనే పేరు ఓవర్ రైటింగ్ అంటే చేతితో రాయబడి ఉన్నది, యాడ్ చేసిళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ గారు క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంటర్స్ ఇన్ ద పానీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దట్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ద పానీస్ లేట్ శ్రీ దొంతూరి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఐనవోల్ హ్యాడ్ ఆప్టెండ్ పట్టాదార్ పాస్బుక్స్ బేరింగ్ ఖాతా నెంబర్ 143-147 విత్ పట్టా నెంబర్ 827 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా 2008-9లో అక్రమంగా రాతలు రాసి పట్టా పాస్ పుస్తకాలు సంపాదించుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లనే కింద ఏమంటున్నానంటే శ్రీమతి దొంతూరి అంజమ్మ వైఫ్ ఆఫ్ వెంకటయ్య ఈజ్ సేయింగ్ దట్, అంటే ఆమె దొంతూరి అంజమ్మ ఏమంటున్నదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సేయింగ్ దట్ షీ హ్యాస్ పర్చేస్డ్ ది సేడ్ ల్యాండ్ టు an extent of 2 acres ఇన్ సర్వే నెంబర్ 702/3/2 ఫ్రమ్ శ్రీ కొమ్మోజీ రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య రూరల్ ఆఫ్ నందనం విలేజ్ బట్ ది సేలర్ నేమ్ వాస్ నాట్ ఇన్కార్పొరేటెడ్ రికార్డెడ్ ఎనీవేర్ ఇన్ ది పానీస్. అంటే ఈ కొమ్మోజీ రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య నందనం విలేజు నందనం గ్రామంలోని కొమ్మోజీ రాజమల్లయ్య దగ్గర నుండి మేము కొన్నాము అని చెప్పేసి దొంతూరి అంజమ్మ అంటుంది. కానీ ఆ అమ్మిన వ్యక్తి పేరు ఐనవోల్ రికార్డులో ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి క్లియర్గా ఎంఆర్ఓ గారు ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇది ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి రిపోర్ట్ చేసి పంపిన రిపోర్టు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ను ఆధారం చేసుకొని ఆర్డీఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్డీఓ గారు ఇచ్చిన రిపోర్ట్. చూద్దాం. చూడండి. ది తహసీల్దార్ ఐనవోల్ రిపోర్టెడ్ దట్ ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ సర్వే నెంబర్ 702 ఈస్ acres 16 acres 3 గుంటాస్. అంటే ఈ సర్వే నెంబర్ 702 మొత్తం విస్తీర్ణం వచ్చేసి 16 ఎకరాల 3 గుంటలు. శ్రీ బరిగెల ప్రేమ్దాస్, శ్రీ బరిగెల సుధాకర్ అండ్ శ్రీ బరిగెల సురేందర్ రూరల్ ఆఫ్ ఐనవోల్ విలేజ్ అండ్ దేర్ 4 fathers హ్యాడ్ కల్టివేటెడ్ సచ్ ల్యాండ్. అంటే బరిగెల ప్రేమ్దాస్, బరిగెల సురేందర్, సుధాకర్ వాళ్ళ యొక్క తాత ముత్తాతలు ఈ భూమిని సేద్యం చేసేవారు అన్నట్టు.
out of total extent 2 acres of land was coming to the share of శ్రీ బరిగెల కొమరయ్య ఇన్ ది ఇయర్ ఆఫ్ 1969-70. ఈ మొత్తం విస్తీర్ణంలో నుండి 2 ఎకరాల భూమి బరిగెల కొమరయ్య పేరు మీదకి వచ్చింది. అది 1969 నుండి రికార్డ్ అయి ఉన్నది. అండ్ ఈస్ నేమ్ వాస్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద విలేజ్ పానీస్. అంటే అతని పేరు గ్రామంలో ఉన్న విలేజ్ అంటే గ్రామంలో ఉన్న పానీస్లలో చేర్చబడి ఉన్నది. ఓకేనా. ఆఫ్టర్ డిమైస్ ఆఫ్ హిమ్, అతను చనిపోయిన తర్వాత, సచ్ ల్యాండ్ హ్యాడ్ బీన్ ఇన్హెరిటెడ్ టు శ్రీ బరిగెల ప్రేమ్దాస్. అంటే అతను చనిపోయిన తర్వాత ఆ భూమి బరిగెల ప్రేమ్దాస్ పేరు మీదకి వచ్చినది. సబ్సిక్వెంట్లీ ది నేమ్ ఆఫ్ శ్రీ బరిగెల సుధాకర్ సన్ ఆఫ్ ప్రేమ్దాస్ was incorporated in the occupant column against 2 acres in the year 1984-85 and the same was continued up to 2013-14. అంటే బరిగెల ప్రేమ్దాస్ తర్వాత బరిగెల సుధాకర్ పేరు మీదకి వచ్చి ఉన్నది, చేర్చబడినది. 1984-85 నుండి 2013-14 వరకు, 1984 నుండి 85, 1984-85 నుండి మొదలు పెడితే 2013-14 వరకు అనుభవదారు కాలంలో సుధాకర్ ఉండడం జరిగింది. వన్ శ్రీ దొంతురి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య, రూరల్ ఆఫ్ ఐనోవల్ విలేజ్, ఈజ్ బిలాంగ్ టు గౌడ క్యాస్ట్, హ్యాడ్ క్రియేటెడ్ వన్ సదాబైనమా డేటెడ్ 22/6/1969 by showing that he had purchased the land to an extent of 2 acres in respect of survey number 702 from Kommoji Rajamallaya son of Shankaraya, rural of Nandanam, and based on such document he got Pattadar passbook bearing number 143-147 with Patta number 827. Moreover, the concerned ROR file is not available in the office. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, దొంతురి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య అయినవోలు అతను ఒక సాదాబైనమా క్రియేట్ చేయడం జరిగింది, ఒక సాదాబైనమా ఇవ్వడం జరిగింది. దానిలో కొమ్మోజి రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య, రూరల్ ఆఫ్ అంటే నందనము గ్రామ వాస్తవ్యులు కొమ్మోజి రాజమల్లయ్య అతని తండ్రి శంకరయ్య దగ్గర నుంచి కొన్నట్టు తేవడం జరిగింది. దాన్ని బట్టి అతనికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధించిన ROR ఫైల్ ఆఫీసులో లేదు అని చెప్పేసి ఇక్కడ ఆర్డీఓ గారు రిపోర్ట్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా యాజ్ వెరిఫికేషన్ ఆఫ్ విలేజ్ రికార్డ్ పానీస్ ఫ్రమ్ దట్ ఈస్ పానీస్ ఫర్ ది ఇయర్ 2008-9 శ్రీ దొంతురి వెంకటయ్య son of Mallaya name was recorded as Pattadar and occupant in survey number 702/3/2 to an extent of 2 acres is adding overwriting entered in the panis. Further, the Tahsildar reported that Srimad Donturi Anjamma, wife of Venkataya, saying that she has purchased the said land to an extent of 2 acres in survey number 702/3/2 from Sri Kommoji Rajamallaya son of Shankaraya, rural of Nandanam village, but the sailor name was not incorporated, recorded anywhere in the panis. అంటే 2008-9లో ఈ దొంతురు వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య అనే పేరు యాడ్ చేయబడింది, ఓవర్ రైటింగ్ అంటే చేర్చబడింది, చేతితో రాయబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వీళ్ళకు పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు శ్రీ కొమ్మోజి రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య, రూరల్ ఆఫ్ నందనం దగ్గర అతని వద్ద నుండి ఈ ల్యాండ్ను ఈ భూమిని కొనడం జరిగింది. అతని పేరు రికార్డులో ఎక్కడ కూడా చేర్చబడలేదని చెప్పేసి ఈ ఆర్డీఓ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇదే అది 2008-9 ఇక్కడ చెప్పిన విషయం. 2008-9 పహాని ఇలా 702/3/2 అని ఇలా ఓవర్ రైటింగ్, యాడింగ్ అండ్ ఓవర్ రైటింగ్ అంటే ఇలా రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇది ఆర్డర్ చూసినట్లయితే, ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ది రికార్డ్స్ ది తహసీల్దార్ రిపోర్ట్ దేర్ ఆర్ 2 మేజర్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్స్టాంట్ కేస్. ఇక్కడ అంటున్నాడు, ఇన్ ద ఎబో ఇష్యూ ది తహసీల్దార్ రిపోర్టెడ్ దట్ శ్రీ దొంతురి వెంకటయ్య సన్ ఆఫ్ మల్లయ్య, రూరల్ ఆఫ్ ఐనోవల్ విలేజ్ ఈస్ బిలాంగింగ్ టు గౌడ క్యాస్ట్, హ్యాడ్ క్రియేటెడ్ వన్ సాదా బైనమా డేటెడ్ 22/6/1969 by showing that he had purchased the said land to an extent of 2 acres in respect of survey number 702 from Kommoji Rajamallaya son of Shankaraya, rural of Nandanam, and based on such document he got Pattadar passbook bearing number 143-147 with Patta number 827. Moreover, the concerned ROR file is not available in the office.
ఓకేనా. ది సేడ్ ల్యాండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వే నెంబర్ 702 టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 2 acres situated in Anavul village is not muted to Kommoji Rajamallayya son of Shankaraya ruler of Nandanam village even not recorded in the panis. అంటే వీళ్ళు కంచెర్రి రాజమౌళి నందనం గ్రామము అతని దగ్గర నుండి తీసుకున్నట్టుగా ఒక సాదాబైనము పట్టుకొచ్చారు. దాన్ని బట్టి వీళ్ళకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. కానీ ఆ కొమ్మోజి రాజమల్లయ్య నందనము గ్రామము అతని యొక్క కొమ్మోజి రాజమౌళి సన్ ఆఫ్ శంకరయ్య గ్రామం వచ్చేసి నందనము, అతని యొక్క పేరు రికార్డులో ఎక్కడ కూడా చేర్చబడలేదు అని చెప్పేసి ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ది ఫస్ట్ ఇష్యూ ది తహసీల్దార్ హ్యాడ్ నాట్ ఫాలోడ్ ది ఆర్ఓఆర్ యాక్ట్. ఇక్కడ ఏమంటున్నాడంటే తహసీల్దారు ఆర్ఓఆర్ యాక్ట్ను ఫాలో కాలేదు. ది తహసీల్దార్ రిపోర్టెడ్ దట్ శ్రీమతి దొంతూరి అంజమ్మ వైఫ్ ఆఫ్ వెంకటయ్య సేయింగ్ దట్ షీ హ్యాస్ పర్చేస్డ్ ది సేడ్ ల్యాండ్ టు an extent of 2 acres సర్వే నెంబర్ 702/3/2 ఫ్రమ్ శ్రీ కొమ్మోజి రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య రూరల్ ఆఫ్ నందనం విలేజ్ బట్ ది సేలర్ నేమ్ వాస్ నాట్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రికార్డెడ్ ఎనీవేర్ ఇన్ ద పానీస్. ఆమె దొంతూరి అంజమ్మ ఏమంటుందంటే మేము కొమ్మోజి రాజమల్లయ్య సన్ ఆఫ్ శంకరయ్య రూరల్ ఆఫ్ నందనం అతని దగ్గర నుండి మేము కొన్నాము అని అంటుంది. కానీ అమ్మిన వ్యక్తి పేరు పానీస్లలో కానీ రికార్డ్స్లో కానీ ఎక్కడ కూడా చేర్చబడలేదు అని చెప్పేసి ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఎబో యాజ్ పర్ ది తహసీల్దార్ రిపోర్ట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ది తహసీల్దార్ హ్యాస్ నాట్ ఫాలోడ్ ది ఆర్ఓఆర్ యాక్ట్. దీని ప్రకారం తెలిసింది ఏంటంటే తహసీల్దార్ ఆర్ఓఆర్ యాక్ట్ను ఫాలో కాలేదు. హెన్స్ ది పట్టాదార్ పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్ ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెస్పాండెంట్ ఇన్ సర్వే నెంబర్ 702 టు an extent of 2 acres situated in Anavul village and Mandal ఆర్ సెట్ ఎసైడ్ అండ్ క్యాన్సల్డ్. దీని ప్రకారము ఐనవల్ గ్రామంలో సర్వే నెంబర్ 702లో ఇచ్చిన 2 ఎకరాల భూమికి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయడము జరిగింది అని చెప్పేసి ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము దొంతూరి వెంకటయ్య పట్టా పాస్ పుస్తకాలు క్యాన్సలేషన్. దొంతూరు వెంకటయ్య ఖాతా నెంబర్ 827 సర్వే నెంబర్ 702 పట్టాదార్ పాస్బుక్ బేరింగ్ ఖాతా నెంబర్ 827 వాస్ క్యాన్సల్డ్ వైడ్ ప్రొసీడింగ్స్ టు ఆర్డీఓ వరంగల్ అర్బన్ నెంబర్ A/755/2016 డేట్ 17/2/2018 అంటే 17వ తారీఖు 2వ నెల 2018 రోజున దొంతూరు వెంకటయ్యకి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి రద్దు చేయబడినవి. ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసిన పట్టా పాస్ పుస్తకాలను బట్టి భూమిని సేద్యం చేసుకోమని ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమున్నదంటే అక్కడున్న భూమిని సేద్యం చేస్తే పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆ భూమిపైన సేద్యం చేయడానికి ఒక పశువుల షెడ్డు వేయడం జరిగింది. వేసిన కొన్ని రోజులకే దౌర్జన్యంగా దానిపై దాడి చేసి గడ్డపారలతో గొడ్డన్లతో దాడి చేసి ఈ విధంగా దాడికి పాల్పడడం జరిగింది. ఇలా గడ్డపారతో గాయాలు చేయడం, ఇలా గొంతును నులిపి ఇలా చేయడం, గొంతు నొక్కడం, ఇలా చూడండి, ఇలా రేకుల షెడ్ మీదకి ఏ ఆధారం లేకుండా రేకుల షెడ్ మీదకి ఎక్కి ఇలా విధ్వంసానికి పాల్పడడం జరిగింది. ఇంత విధ్వంసానికి పాల్పడడం జరిగింది. దాన్ని బట్టి ఇలా దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను వారిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం ఇది అందరికీ తెలిసిందే. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ రిపోర్ట్. వాళ్ళపైన ఇట్లా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కావడం జరిగింది.
ఇది మన గ్రామంలో జరుగుతున్న విషయం. ఇలా దొంగ రాతలతో పట్టా పాస్ పుస్తకాలు చేయించుకొని ఇలా గడ్డపర్రలతో గొడ్డలతో దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్టు? కంచేరి రాజమౌళి నందనం అతను అమ్మినాడు అని అన్నప్పుడు ఆ అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని అడగాలి, కానీ అసలు పట్టాదారులపై ఇలా దౌర్జన్యంగా గడ్డపారలతో గొడ్డలతో దాడి చేసి ఇలా గాయపరచడం ఏంటి? అసలు ఇంత ప్రోత్సాహం, ఇంత ప్రోద్బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కేవలం ఒక 50% ఇన్ఫర్మేషనే. ఈ భూమి మీద రెండు రిపోర్ట్లు రాస్తారు, ఇంకా కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, అవన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు ఆలోచించండి. నలుగురికి తాగించి సత్యాన్ని అసత్యం చేస్తే కాదు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. గుడ్డిగా చెప్పుడు మాటలు నమ్మడం మూర్ఖత్వము. ఇలాంటి సంఘటనలను ఒకసారి ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించవలసిందిగా కోరుచున్నాం. ఇలా నందనం అతను అమ్మాడు, అయినవోలు అతను అమ్మాడు, ఇతను అమ్మాడు, కొమ్మోజి రాజమౌళి అమ్మాడు, కంచేరి రాజమౌళి అమ్మాడు. అసలు ఎవరు అమ్మాడో తెలియకుండా 2-3 పేర్లు చెప్తూ అధికారులను మభ్యపరుస్తూ గ్రామంలో గ్రామస్తులను మాయమాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధులు అధికారులు గమనించవలసిందిగా కోరుచున్నాము.